హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాల్టి నుంచి స్వాతి సచిత్ర మాసపత్రిక నుంచి పోలంకి సత్య గారు రచించిన పునర్జన్మ అనే మినీ నవల్ని ధారావాహికగా వినేద్దామండి. ఆదివారం ఉదయం వంటింట్లో టిఫిన్ తయారు చేసి డైనింగ్ రూమ్లో టేబుల్ మీద ప్లేట్లు, గ్లాసులు, వంటకాలున్న క్యాసరోల్స్ అందంగా అమర్చి స్పూను గిన్నె మీద కొడుతూ టిఫిన్ రెడీ అని నీలిమ సరదాగా అరిచింది. హాల్లో పేపర్ చదువుకుంటున్న ప్రభాకర్, టీవీ చూస్తున్న పిల్లలు లేచి లోపలకు వచ్చారు. పూర్వం ఎప్పుడో ఇంగ్లాండులో పెద్ద దొరల ఇళ్లలో బట్లర్లు డిన్నర్ రెడీ అయిందంటానికి సూచనగా గంట కొట్టేవారట. విశాలమైన బంగళాలో తలో గదిలోనూ ఉన్నవారంతా డైనింగ్ హాల్లోకి వచ్చేవారట. మనకున్న ఇల్లెంతా, మమ్మల్ని పిలవడానికి డిన్నర్ గ్యాంగ్ లెవెల్లో గంట కొట్టడం దేనికి అన్నాడు ప్రభాకర్. అమ్మ కాలేజీలో లంచ్ బెల్ కొడతారు కదా డాడీ, ఇక్కడ అలాగే అమ్మ కొట్టి ఉంటుంది అంది కూతురు నీరజ. మమ్మీ, మీ కాలేజీలో నువ్వే గంట కొడతావా అన్నాడు 5 ఏళ్ల కొడుకు అరవింద్. అమ్మ బెల్ కొట్టదు, మీ అనూష టీచర్ లాగే అమ్మ కూడా టీచర్, ఎక్కడైనా టీచర్స్ బెల్ కొడతారా అంది నీరజ. సరే, బెల్ కొట్టడం మీద తర్వాత మాట్లాడుకుందాం, ముందు టిఫిన్ చెయ్యండి అంది నీలిమ. మమ్మీ, ఏం టిఫిన్ చేశావు అంటూ క్యాసరోల్ తెరవబోయింది నీరజ. ముందు చేతులు కడుక్కురండి అంటూ అందరూ వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కొని వచ్చేసరికి నీలిమ ప్లేట్లలో టిఫిన్లు పెట్టింది. హాయ్, నా ఫేవరెట్ టిఫిన్ పూరి విత్ చనా మసాలా అంది నీరజ. మమ్మీ నాకు నచ్చిందే చేసింది, బ్రెడ్, జామ్, చీజ్ అన్నాడు అరవింద్. తన ప్లేట్లో ఉప్మా, పెసరట్టు, అల్లం పచ్చడి చూసిన ప్రభాకర్ భార్య వైపు ఆనందంగా అనురాగంతో చూశాడు. ఎందుకోయ్, ఉదయమే ఇంత శ్రమపడి ఇన్ని రకాలు చేయటం, అందరికీ ఒకే రకం చెయ్యొచ్చు గదా అన్నాడు ప్రభాకర్. తప్పకుండా చేయొచ్చు, ఒకళ్ళకి నచ్చిందే చేశావంటూ ఇల్లు రణరంగంగా మార్చుకోను వచ్చు అంది. మమ్మీ, మేమెప్పుడైనా అలా గొడవ చేశామా అంది నీరజ. మీ అమ్మ ఎప్పుడైనా అలా గొడవ చేయనిచ్చిందా అని అనబోతున్న ప్రభాకర్ని అతని మనస్సు గ్రహించినట్లుగా నీలిమ కనుసైగతో ఆపేసింది. నీలిమ, నువ్వు కూర్చో, ఇంతకీ నీకేమిటి టిఫిన్ అన్నాడు. ఒక పూరి, ఒక పెసరట్టు, ఒక శాండ్విచ్ అంది. నీలిమ మాటలకు ముగ్గురూ నవ్వారు. నువ్వు దేవత బోయ్ అని ప్రభాకర్ పాట అందుకున్నాడు. ఇల్లే ఇలలో స్వర్గసీమ, ఇల్లాలే ఇంటికి దీపమని రుజువు చేశావు, నువ్వు రుజువు చేశావు అంటూ. నీలిమ ఫక్కున నవ్వి, నేను మాత్రం పాడలేననుకున్నారా అని, ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లటి సంసారం, చక్కని సంతానం అంటూ పాట పాడింది. తల్లిదండ్రుల పాట అర్థం కాని అరవింద్, మమ్మీ, డాడీ మీరేం పాడుతున్నారు అన్నాడు. నీరజ ఆరిందలా ముఖం పెట్టి, అవి తెలుగు సినిమా పాటలు, టీవీలో నువ్వెప్పుడు కార్టూన్స్ మాత్రమే చూస్తావు, నీకేం తెలుస్తుంది అంది. అరవింద్, కార్టూన్స్ ఎప్పుడు చూస్తున్నావు అంది నీలిమ. హోంవర్క్ అయ్యాకనే చూస్తాడు మమ్మీ, లేకపోతే నేను ఊరుకుంటానా అంది నీరజ. రోజుకి అరగంట కన్నా చూడకూడదు, టీవీ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే అన్నది. ఓకే మమ్మీ అన్నాడు. టిఫిన్లు పూర్తయ్యేసరికి పిల్లల గ్లాసుల్లో జ్యూస్ పోసి తమిద్దరికి కప్పుల్లో కాఫీ పోశాడు ప్రభాకర్. ఈవేళ ప్రోగ్రాం ఏమిటో అన్నాడు. నువ్వు వంట పని పెట్టుకోకు, సరదాగా బయట లంచ్ చేసి పిల్లలని ప్లాంటోరియంకి తీసుకువెళ్దాం, సైన్స్ మ్యూజియం కూడా చూసి వద్దాం అన్నాడు. అరవింద్, నీరజ ఆనందంగా గంతులేశారు. ఉదయం నాకు కాలేజీలో కౌన్సిలింగ్ సెషన్స్ ఉన్నాయి అంది నీలిమ. పిల్లలు దిగాలు పడిపోయారు. ప్రభాకర్, ఏమిటోయ్, కాలేజీలో నువ్వు తప్ప ఎవరూ లేరా? దేశ విద్యా వ్యవస్థ మొత్తం నీ భుజాల మీదే మోస్తున్నట్లుగా ఉంటావు, కొంత ఇంటిని, ఇంట్లో వాళ్ళని పట్టించుకో అన్నాడు. ఇంటిని, ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది కాబట్టే టీచింగ్ జాబ్లో ఉన్నాను. ఏ సాఫ్ట్వేర్ కంపెనీలోనో ఉంటే 10 జీతం ఉండేది, పగలు రాత్రి ఆఫీసుకే అంకితం అవ్వాల్సి వచ్చేది. నేను ఉదయం పూట 3 గంటలకు కాలేజీకి వెళ్తేనే నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. మీరు రాత్రి ఆలస్యంగా వచ్చినా ఆదివారం పూర్తిగా ఆఫీసుకి అంకితమైన నేనెప్పుడైనా ఒక్క మాట అన్నానా అంది. అరే కోపమొద్దు, ఓ పని చేద్దాం, నువ్వు కాలేజీకి వెళ్ళి నీ సెషన్స్ పూర్తి చేసుకుని ఫోన్ చెయ్యి, నేను పిల్లలు కాలేజీకి వస్తాం, అక్కడి నుంచి హోటల్కి వెళ్ళి భోంచేసి ప్లాంటోరియంకి వెళ్దాం, సరేనా అన్నాడు. సరే, నేను రెడీ అయ్యి కాలేజీకి వెళ్తాను, పిల్లలు నాన్నగారిని విసిగించకుండా స్నానాలు చేసి డ్రెస్ చేసుకోండి, ఏదైనా బోర్డు గేమ్ ఆడుకోండి, టీవీ చూడొద్దు అంది. మీ కాలేజీ పిల్లలకు చెప్పు, బ్లాక్ బెర్రీ వద్దు అని బోధించు, మన పిల్లలు బంగారాలు అన్నాడు ప్రభాకర్. వాళ్ళ నాన్నలాగే అని నీలిమ ప్రభాకర్ వైపు చూస్తూ సరదాగా వెక్కిరించింది. నీలిమ కాలేజీకి వెళ్లడానికి రెడీ అయ్యి వచ్చేసరికి పిల్లలిద్దరూ హాల్లో కింద కూర్చొని స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుకుంటున్నారు. ప్రభాకర్ న్యూస్ పేపర్ చదువుకుంటున్నాడు. మన చిన్నప్పుడెప్పుడో వైకుంఠపాలి ఆడేవాళ్ళం, ఇప్పుడు స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడుతున్నారు అంది నీలిమ.
మన చిన్నప్పటికే వైకుంఠపాలిపోయి స్నేక్స్ అండ్ ల్యాడర్స్ వచ్చేసిందేమో అన్నాడు ప్రభాకర్. పూర్తిగా మార్పు రాలేదు. నేను రెండూ ఆడేదాన్ని. ప్రపంచంలో మార్పు అనివార్యం. నా చిన్నతనంలో అంతే బాగుండేది అంటూ కూచోకూడదు అంది నీలిమ. నాకు పాఠాలు త్వరగా చెబుదువు గాని కాలేజీకి బయలుదేరు. సారీ, ఆదివారం మీతో ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతున్నా. ఏం పర్వాలేదు. రోజు మొత్తం అక్కడే ఉండిపోవటం లేదు గదా. కుటుంబానికి ఎక్కువ టైం కేటాయించాలనే కదా ఈ వృత్తిని ఎన్నుకున్నావు. ప్రతిరోజు 10 గంటలు పని, సెలవు లేకపోవటం వంటివైతే చాలా కష్టమయ్యేది. ఇటు ఇంటిని విస్మరించడం లేదు, అటు చదువుకి సార్థకత లేకుండా చేసుకోవటం లేదు. అందుకే అందరికీ హాయిగా ఉంది. పిల్లలు బాగా చదువుకుంటున్నారు అన్నాడు. నీలిమ ఆనందంగా, పిల్లల్ని చూస్తున్నారా? అరవింద్ చిన్నవాడైనా కూడా గళ్ళు లెక్క పెట్టడం లేదు. మనసులోనే కూడికలు చేస్తూ పావులు కదిపేస్తున్నాడు. ఇంట్లో శాంతికి, పిల్లల అభివృద్ధికి మీరే కారణం. నా మనస్సును, హృదయాన్ని అర్థం చేసుకున్నారు. ఇద్దరి ఆశలు ఆశయాలు ఒకటిగా చేసుకోగలిగామంది. ప్రభాకర్ చిలిపిగా నవ్వుతూ, మనసులు కలిశాయి సరే, మరి తనువులో అన్నాడు. నీలిమ సిగ్గు సంతోషము మేళవిస్తూ, ఏయ్, పిల్లల ఎదుట ఏమిటా మాటలు అంది. ఓకే, పిల్లలు పడుకున్నప్పుడే మాట్లాడతా అన్నాడు. అప్పటిదాకా కలలు కంటూ కూర్చోండి అంటూ నీలిమ పిల్లలకు టాటా చెప్పి గుమ్మం వైపు నడిచింది. ప్రభాకర్ ఆమెతో పాటు గేటు దాకా వచ్చి ఆటో ఎక్కించి ఆటో నంబరు మనస్సులోనే నోట్ చేసుకున్నాడు. నీలిమ కాలేజీలో కౌన్సిలింగ్ రూమ్ లోకి ప్రవేశించి కుర్చీలో కూర్చుంది. 10 నిమిషాల దాకా ఎవరూ రాలేదు. ఎవరూ రారేమో. స్టాఫ్ రూమ్ కి వెళ్లి వచ్చే వారానికి లెసన్స్ ప్రిపేర్ చేసుకుందామా అని అనుకుంటూ ఉండగా ఒక అమ్మాయి బెరుగ్గా లోపలకు వచ్చింది. చాలా భయపడుతున్నట్లుగా ఉంది. ప్లీజ్ సిట్ డౌన్ అంది నీలిమ. ఆ అమ్మాయి కుర్చీ చివరంచి దగ్గరగా సగం కాళ్ళు బయటికే ఉండేలా కుర్చీ చేతుల మీద తన చేతులు పెట్టుకోకుండా కూర్చుంది. యువర్ నేమ్ ఈజ్ లక్ష్మి అండ్ యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్ కెమికల్, రైట్ అంది నీలిమ. లక్ష్మి తల ఊపింది, కానీ జవాబు చెప్పలేదు. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఆర్ యు ఫైండింగ్ ఎనీ సబ్జెక్ట్ డిఫికల్ట్? లక్ష్మి ఏమీ మాట్లాడలేదు. చెప్పమ్మా, నా దగ్గర భయం ఎందుకు? నీ అక్కని అనుకో అంది. లక్ష్మి కళ్ళలో నీళ్లు జారుతూ ఉండగా, నేను చదువుకోను, మా ఊరికి పోతాను అంది. ఏమైంది? చదువు మానేసి వెళ్ళిపోవడం ఎందుకు? అమ్మా నాన్న మీద బెంగనా అంది. లక్ష్మి తల అడ్డంగా ఊపింది. ఏ సబ్జెక్ట్ అయినా కష్టంగా అనిపిస్తుందా? అలాంటిది ఏమైనా ఉంటే సాయంత్రం ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. లేకపోతే ప్రత్యేకంగా ట్యూషన్ కి ఏర్పాటు చేసుకోవచ్చు. 2-3 నెలల్లో అందరితో సమానంగా ఉంటావు అంది. లక్ష్మి మౌనంగానే ఉంది. కాలేజీలో చేరిన కొత్తల్లో కష్టంగా అనిపించిన సబ్జెక్ట్స్ కొన్ని రోజులకి ఈజీగా అయిపోతాయి. భయపడకు అంది నీలిమ. లక్ష్మి నెమ్మదిగా, నాకు ఇంగ్లీష్లో మాట్లాడటం రాదు. అందరూ అందరితో ఫ్రెండ్స్ గా ఉంటున్నారు. నాకు భయంగా ఉంది. తప్పులు మాట్లాడతానేమోనని అసలు మాట్లాడటం లేదు. క్లాస్లో డౌట్స్ ఉన్నా అడగకుండా నేనే చదువుకుంటున్నాను. నేనిలా ఉండలేను. మా ఊరు వెళ్ళిపోతాను అంది లక్ష్మి. నీలిమకు విషయం అర్థమైంది. లక్ష్మి వంటి పిల్లలెందరో ఆమెకు తెలుసు. ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నా పల్లెటూరు వాతావరణంలో పెరగటం వల్ల ఇంగ్లీష్లో మాట్లాడే అవకాశం వారికి తక్కువగా ఉంటుంది. పాఠాలు చదవటం, అప్పచెప్పటం, పరీక్ష రాయటం తప్ప నేటి విద్యా విధానంలో ఏముంది కనుక? మంచి మార్కులతో పరీక్ష పాస్ అవటం, పోటీ పరీక్షలలో ర్యాంకులు సాధించడం తప్ప జరుగుతుందేమిటి? జీవితాన్ని ఎదుర్కోవటం రావటం లేదు. పట్నవాసపు పిల్లలు ధైర్యంగా తప్పో ఒప్పో మాట్లాడేస్తూ ఉంటారు. లక్ష్మికి నేర్పాల్సింది ధైర్యమే. అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు విన్నావా అంది. నాగార్జున నాన్నగారు కదా అంది. నీలిమ నవ్వు ఆపుకొని, అవును, ఆయనకు మొదట్లో ఇంగ్లీషు అస్సలు రాదు. శ్రీలంకలో సభలో తప్పనిసరై ఇంగ్లీష్లో మాట్లాడితే అందరూ వెక్కిరింపుగా నవ్వారట. ఆయన చాలా దుఃఖించారట. తరువాత స్వయం కృషితో హిందూ పేపర్ చదువుతూ తెలియని పదాలకి అర్థాలు నేర్చుకుంటూ నలుగురు మెచ్చేలా ప్రసంగించే స్థాయికి ఎదిగారు. ఏ విద్యా అవకాశాలు లేనివారే ఉన్నత శిఖరాలు అందుకుంటూ ఉంటే స్కూల్లో, ఇంటర్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా నువ్వెందుకు భయపడాలి అంది. అందరూ వెక్కిరిస్తారు అంది లక్ష్మి. నవ్విన నాపచేను పండుతుంది అన్న సామెత వినలేదా? ఒక పని చెయ్యి. రోజు నీ మనస్సులో భావాలు ఏవైనా సరే 5 వాక్యాలు రాసి నాకు చూపించు. తరువాత 5 నిమిషాలు నువ్వు రాసిన విషయం మీద ఇంగ్లీష్లో మాట్లాడుకుందాం. మధ్యాహ్నం హాస్టల్కి వెళ్లి లంచ్ చేసిన తర్వాత స్టాఫ్ రూమ్ లో నా దగ్గరకు రా, ఓకే అంది. లక్ష్మి కొంత భయంగా, కొంత సంతోషంగా తల ఊపింది. ఆల్ ది బెస్ట్ అంది నీలిమ. లక్ష్మి వెళ్లిన పావు గంటకు భార్యాభర్తలు కూతురుతో కలిసి లోపలికి వచ్చారు. నీలిమ ప్రశ్నార్థకంగా చూసింది. పిల్ల ముఖంలో ధిక్కార ధోరణి కనిపిస్తోంది. తల్లిదండ్రుల ముఖంలో కోపం తాండవిస్తోంది. SMR డిగ్రీ కాలేజ్ కూడా మీదే కదా అన్నాడు తండ్రి.
ఈ కాలేజీది, మీరు చెప్పిన కాలేజీది మేనేజ్మెంట్ ఒక్కటే. కాలేజీలు వేటికవే అన్నది. ఆ కాలేజీలో చదివే కుర్రాడొకడు మా అమ్మాయిని వేధిస్తున్నాడు. ఆ కుర్రాన్ని పిలిచి బుద్ధి చెప్పండి. మాట వినకపోతే టీసీ ఇచ్చి పంపించేయండి. వేధించడం అంటే ఏం చేస్తున్నాడు? నీలిమ ఓపిగ్గా అడిగింది. కాలేజీలు వేటికవే అని చెప్పినా వినిపించుకున్నట్లుగా లేదు. అస్తమానం ఫోన్లు చేస్తున్నాడు. మాట్లాడేదాకా ఊరుకోవటం లేదు. ఫోన్ కట్ చెయ్యి అని మా పిల్లతో చెప్పాం. అబ్బాయి వదలడం లేదని మా అమ్మాయి అంటోంది. మీరో పని చెయ్యండి. అమ్మాయికి ఇంకో నంబరున్న సిమ్ కార్డ్ వేయించండి. అది కష్టం మేడం. మా ఫ్రెండ్స్ అందరికీ ఈ నంబర్ ఇచ్చాను. అమ్మాయి కల్పించుకొని చెప్పింది. కొత్త నంబర్ చెప్పడం కష్టం కాదే. అందరికీ ఒకేసారి ఎస్ఎంఎస్ ఇచ్చేయి. ఆ పిల్లకు నంబర్ మార్చుకోవటం ఇష్టమున్నట్లు లేదు. ముఖం అప్రసన్నంగా పెట్టింది. కొత్త నంబర్ మాత్రం కుర్రాడు తెలుసుకోలేడేమిటి అంది తల్లి. అసలు పాత నంబర్ ఎలా తెలిసింది? పూర్వం ల్యాండ్లైన్స్ కి ఉన్నట్లు ఇప్పుడు సెల్ ఫోన్స్ కి టెలిఫోన్ డైరెక్టరీ లేదు కదా. ఏమ్మా, నువ్వే ఇచ్చావా అని అడిగింది నీలిమ. చాలా మందికి ఇస్తాం కదా, ఇతను ఉన్నాడేమో నిర్లక్ష్యంగా అంది అమ్మాయి. అసలు ఫోన్ కాల్స్ ఆగిపోవటం తనకే ఇష్టం లేదేమో అన్నట్టు ముఖం పెట్టింది. ఈ ప్రశ్నలన్నీ ఎందుకు? ఆ పిల్లవాడిని పిలిచి వార్నింగ్ ఇవ్వండి అన్నాడు తండ్రి. తమ కూతురు నుంచి ఏ విషయమూ తెలుసుకోకుండా తప్పంతా పిల్లాడి మీదకే నెట్టేస్తే తమ బాధ్యత తీరిపోతుందన్నట్లుగా ఉన్నారు తల్లిదండ్రులు. పొరపాటు ఎవరిదో పూర్తిగా తెలుసుకోకుండా ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఏంటండి మాట్లాడటం లేదు? ఈవేళ ఫోన్ చేసిన వాడు రేపు ఇంకొకటి చేయడని గ్యారంటీ ఏమిటి? మేనేజ్మెంట్లు ఆడపిల్లల రక్షణ పట్టించుకోవద్దా అన్నాడు. నీలిమ అరక్షణం ఆగి, మా స్టూడెంట్స్ రక్షణ మాకు చాలా ముఖ్యం. మీరు కంప్లైంట్ రాసి ఇవ్వండి. మా ప్రిన్సిపల్ గారు ఎస్ఎంఆర్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి పంపిస్తారు. నిజం బయటపడిన వెంటనే మీరు చెప్పిన స్టూడెంట్ ని పనిష్ చేస్తారు అంది. అమ్మాయి ముఖంలో తొట్రపాటు కనిపించింది. తల్లిదండ్రుల ముఖ కవలికలు మారాయి. తమ పిల్ల తప్పు కూడా ఉందని ముందు నుంచే అనుకుంటున్నారో, ఇప్పుడే ఆ అనుమానం ప్రవేశించిందో కాని వాళ్ళకి కంప్లైంట్ రాసివ్వటానికి జంకు కలిగినట్లుంది. కంప్లైంట్ రాసి పట్టుకొచ్చి ప్రిన్సిపల్ కి ఇస్తాం. అలాగే చెయ్యండి అంది. కానీ గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు? ఈ కంప్లైంట్స్ పనిష్మెంట్స్ కన్నా అమ్మాయి సెల్ నంబర్ మార్చడం సులభం అంది నీలిమ. పిల్ల విసురుగా లేచి నుంచుంది. ముగ్గురూ వెళ్లిపోయారు. నీలిమ ఆలోచనలో పడింది. తప్పు ఎక్కడుందో తెలియడం లేదు. ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనిపిస్తున్నాయి. అమ్మాయి కనపడగానే ఆరాట పడిపోయే అబ్బాయిలది తప్ప, అబ్బాయిలు వెంట పడితే తమ అందానికి హారతి పడుతున్నారని మురిసిపోయే అమ్మాయిలది తప్ప, చదువు మీదనే దృష్టి లగ్నం చేసేలా పెంచని తల్లిదండ్రులది తప్ప, నైతిక విలువలు నేర్పించనే విద్యా విధానాన్ని తప్ప, ఎవరిది తప్పు అని ఆలోచిస్తూ కూర్చునే తనదే అసలు తప్ప? ఆఖరు ప్రశ్న మదిలో మెలగగానే నీలిమ ముఖంపై చిరునవ్వు కదలాడింది. తన పని తాను చెయ్యాలి కాని తప్పొప్పులు బేరీజు వేస్తూ కూర్చుంటే ఎలా? స్టూడెంట్స్ ని సాధ్యమైనంత వరకు మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చెయ్యాలి. ఆ పని చేయటం తన ధర్మం. ఫలితం తన చేతిలో లేదు. నీలిమను ఆలోచనల నుండి బయటపడేస్తూ ఒక అమ్మాయి లోపలికి వచ్చింది. ఆమెకు సబ్జెక్టుల్లో ఉన్న డౌట్స్ క్లియర్ చేసి పంపించింది ఆమె. మరో ఇద్దరు పిల్లలు వచ్చి పరీక్షల గురించిన భయం ఎలా వేధిస్తున్నదో చెప్పారు. వాళ్ళకి ధైర్యం ఎలా తెచ్చుకోవాలో చెప్పింది. టైం 12:30 అయింది. నీలిమ ప్రభాకర్కి ఫోన్ చేసి పని పూర్తయింది, మీరింక బయలుదేరవచ్చు, లేదా నన్నే ఇంటికి వచ్చేయమంటారా అంది. పిల్లలు సెలెక్ట్ చేసిన హోటల్ మీ కాలేజీకి 2 కిలోమీటర్లే. మేమే వస్తాం. ఏమిటి, పిల్లలే హోటల్ సెలెక్ట్ చేశారా? ఆశ్చర్యము ఆనందము కలిసి నీలిమ కంఠంలో నాట్యం చేశాయి. ఏం, వాళ్ళకి ఏ హోటల్ బాగుంటుందో ఏది బాగుండదో తెలియకూడదా అని ప్రభాకర్ అన్నాడు. ఇంతకీ ఏ హోటల్? నీలిమ గొంతులో కుతూహలం స్పష్టంగా తెలుస్తోంది. ప్రభాకర్ హోటల్ పేరు చెప్పాడు. నీలిమ పెదవులపై చిరునవ్వు కదిలింది. ఆ హోటల్ అంటే నీలిమకు చాలా ఇష్టం. పెళ్లికి ముందు తామిద్దరూ కూర్చొని ఇష్టాయిష్టాలు, ఆశలు, ఆశయాలు మనసు విప్పి మాట్లాడుకుని పెద్దలు సూచించిన సంబంధానికి అంగీకారం తెలిపినది అక్కడే. ఆ హోటల్ పక్క నుంచి వెళ్తున్న నీలిమ మనస్సు గాలిలో తేలిపోతుందని ప్రభాకర్కి బాగా తెలుసు. అక్కడికి వెళ్దామన్న ఐడియా అతనిదే అయి ఉంటుంది. పిల్లల సెలక్షన్ అని పైకి చెప్తున్నాడంతే అనుకుంది. నిజం చెప్పండి, పిల్లల సెలక్షనేనా అంది. వాళ్ళదే సెలక్షన్. నవరతన్ కూర్మా, కుల్చాలు, మష్రూమ్ బిర్యానీ, దాల్ మహారాణి, కసాటా ఐస్ క్రీం కూడా వాళ్ళే నిర్ణయించారు. ఓకేనా అన్నాడు. నీలిమ ఓకే, బయలుదేరే ముందు ఫోన్ చెయ్యండి. నేను టైం చూసుకుని గేటు దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఏ లవ్లీ మీల్ అంది. తిన్నాక పిల్లలకి థ్యాంక్స్ చెప్పు అంటూ ప్రభాకర్ ఫోన్ ఆపేశాడు. నీలిమ మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం, చక్కటి సంతానం అని తనలో తాను పాడుకుంటూ నవ్వుకుంది.
ఆధునిక యువతికి ఈ రెండిటికి తోడుగా ఉన్నతమైన ఉద్యోగం కూడా ఉండాలి అనిపిస్తోంది. తనకి ఆ కోరిక కూడా తీరింది. ఇంకేం కావాలి ఈ జీవితానికి? హాయిగా ఆలోచిస్తూ తృప్తిగా కూర్చున్న నీలిమ మనసులో కంప్లైంట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్ తల్లిదండ్రులు మెదిలారు. ఈ అమ్మాయిలకు ఎందుకింత తొందర? చదువుకునే వయసులో ఏకాగ్రతతో చదువుకుంటే జీవితమంతా హాయిగా రొమాంటిక్ గా బతకొచ్చు కదా. 20 సంవత్సరాలైనా నిండకుండా మగవాడు, అతనితో ఆనందం అన్నీ కలిసి పంచుకోవటం, శరీరాలు ఏకమవడం జరిగిపోవాలనుకోవడం ఎందుకు? అన్నిటికీ తొందరపాటు ఎందుకో తెలియటం లేదు. అన్నిటికీ తొందరపడిపోతే చివరకు మిగిలేదేమీ ఉండదు. నెమ్మది నెమ్మదిగా ఒక్కోసారి ఒక్కొక్క చుక్కగా మధువును ఆస్వాదించాలి కాని తేనెను గ్లాసులో పోసుకొని తాగితే ఏం బావుంటుంది? ఈ తరానికి ఈ విషయం తెలియటం లేదు. నీలిమకు నవ్వొచ్చింది. ఈ తరానికి తెలియడం లేదని ప్రతి తరం అనుకుంటుందేమో. తను చదువుకునే రోజుల్లోనూ క్లాసులకు రాకుండా, పుస్తకం చేతబట్టకుండా సినిమాలకి, షికార్లకి తిరిగిన వాళ్ళు లేరా? వాళ్ళను పిలిచి లెక్చరర్లు చివాట్లు పెట్టలేదా? జీవన గమనం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది. శ్రద్ధగా చదువుకునే పిల్లలు ఎప్పుడూ ఉంటారు. సరదాలకే సమయం అంతా కేటాయించేవారు ఉంటారు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ప్రపంచం మారదు. కొంతసేపు కాలేజ్ గ్రౌండ్స్ లో నడిస్తే శరీరానికి మంచిది, మానసిక ఆరోగ్యానికి మంచిది అనుకుంటూ నీలిమ లేచి నిల్చుంది. ఆమె సెల్ ఫోన్ కూడా ఆ సమయానికే మ్రోగింది. ప్రభాకర్, మేం బయలుదేరుతున్నాం, 20 నిమిషాలు పట్టవచ్చు. కాలేజ్ దగ్గరకు వచ్చే ముందు రింగ్ ఇస్తాను అన్నాడు. నీలిమ సరేనంటూ బయటకు వచ్చింది. ఆమెను చూసిన ప్యూన్ తాళాలు వెయ్యొచ్చా మేడం అన్నాడు. నీలిమ వేసేసి ఆఫీస్ రూమ్ లో తాళాలు ఇచ్చేయి అంటూ కాలేజీ గ్రౌండ్స్ లోకి వెళ్లి నడవటం ప్రారంభించింది. విశాలమైన ఆవరణ, అక్కడక్కడ చెట్లు, దూరదూరంగా బిల్డింగ్స్, చెట్ల కింద కూర్చొని చదువుకుంటున్న విద్యార్థినులు, కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో నడుస్తూ నీలిమ కాలేజీ వెనక వైపుకు వెళ్ళింది. బిల్డింగులకు దూరంగా ఏకాంతానికి అస్సలు భంగం కలగని చోట ఒక అమ్మాయి కూర్చొని బ్లాక్ బెర్రీలో చూసుకుంటోంది. నీలిమ మనసుకి సంతోషంగా అనిపించింది. ఏదో ప్రాజెక్ట్ చేసుకుంటోంది కాబోలో, ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండాలని ఇంత దూరంగా కూర్చున్నట్లుంది అనుకుంది. ఓ మాటు పలకరించి అభినందిద్దామనుకుంటూ అమ్మాయి దగ్గరికి వెళ్లిన నీలిమ బ్లాక్ బెర్రీలోకి చూసి అకస్మాత్తుగా ఆగిపోయింది. అమ్మాయి చేతిలో ఉన్నది ప్రాజెక్ట్ వర్క్ కి సంబంధించినదేమీ కాదు. అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫోటోతో పాటు వెగడు పుట్టించే మెసేజీ. సెల్ఫీ తీసుకున్నట్లుంది. సొంతంగా ఎవరి ఫోటో వారు తీసుకోవడం సాధ్యమయ్యాక ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. తన రచనను చదువుకొని తానే మురిసిపోయే కొత్త రచయితల చేతిలోని బ్లాక్ బెర్రీలోని మెసేజ్ ని ఇప్పటికి ఈ ఫోటో చూసి తృప్తిపడు. త్వరలోనే బొమ్మ తాలూకా అందాల బొమ్మను చూద్దువు గాని అని తన్మయత్వంతో చదువుతున్న అమ్మాయికి ముందువైపు నడిచి నిలబడింది నీలిమ. తన మీద పడిన నీడకో, నడక వల్ల కలిగిన అడుగుల చప్పుడుకో ఉలిక్కిపడి తల ఎత్తి చూసింది బ్లాక్ బెర్రీ తాలూకు పిల్ల. శిరీష, నువ్వా? అంది నీలిమ. శిరీష కొంత భయంతో, కొంత ధిక్కార ధోరణితో నీలిమ వైపు చూసింది. ఏమిటి నువ్వు చేస్తున్న పని? శిరీష మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి పని చేస్తున్నావో నాకు అర్థమవుతోంది. శిరీష లేచి నిల్చుంది తప్ప జవాబు ఇవ్వలేదు. డిజిటల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి నువ్వు ఫోటో తీసుకోగలిగావు. ఒక్కసారి ఆలోచించు. పూర్వకాలం పద్ధతిలో అయితే ఇలాంటి ఫోటోను స్టూడియోకి తీసుకువెళ్లి కడిగించి కాపీలు తీయించగలిగేదానివా? ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవాలి? ఆ రోజులు మా రోజులు అంటూ ముసలమ్మల కబుర్లు చెప్తారేమిటి? మనసుంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ఇంట్లో స్వయంగా ప్రింట్స్ తీసుకోలేమా ఏమిటి? శిరీష నిర్లక్ష్యంగా ఉంది. ఫోటోలు తీసుకోవడంలో తప్పు లేదా? తప్పొప్పుల ప్రసక్తి మీకు అనవసరం. మీ డ్యూటీ క్లాస్లో లెసన్స్ చెప్పటం. మా పర్సనల్ లైఫ్తో మీకు సంబంధం లేదు. నేను పరీక్ష ఫెయిల్ అయితే మా అమ్మా నాన్న ఏడుస్తారు. మధ్యలో మీకేమిటి అంది. ఇంక తరువాత కథ ఏమవుతుందో రేపటి భాగంలో వినేద్దామండి.